ఘనదేవునికి ముందుగా నా హృదయపూర్వక స్తోత్రాలు తెలియచేస్తూ ఈరోజు ఈ కూడికని ఏర్పాటు చేసిన కుటుంబానికి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామలో నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కూడికని ఏర్పాటు చేయడానికి ఆ కుటుంబం గతంలో దేవుడి దగ్గర అనుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి మొక్కాలి లేదా దేవునికి స్తుతించాలి అనే భావంతో వారు ఈ కూడికను ఏర్పాటు చేసినట్లుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కూడికను పురస్కరించుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి ముందుకు వెళదాం. అయితే మనం ఈ రోజు పాఠాన్ని కీర్తనల గ్రంథంలోంచి మనం నేర్చుకోబోతున్నాం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం నుంచి ఈ పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. 42వ అధ్యాయం నుంచి ఈ పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఆలోచన చేయడానికి ముందుకు వెళదాం. ఈ 42వ కీర్తనలో 11 చరణాలు మనకు కనబడుతుంది. 42వ కీర్తనలో 11 చరణాలు మనకు కనబడుతాయి. ఈ 11 చరణాల్లో అసలు ఈ కీర్తన యొక్క భావం ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు కోరాహు కుమారులు వ్రాసినట్లుగా మనం చూస్తాం. ఈ కీర్తనను కోరాహు కుమారులు రాసినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ కోరాహు కుమారులు వారి ఉద్దేశాల కంటే దావీదు లేఖకులుగా వెళ్ళున్నారు. కాబట్టి ఎక్కువ శాతం దావీదు ఉద్దేశాలని వారు తెలియజేసినట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి దావీదు గారి యొక్క ఉద్దేశాలనే వారి కలం ద్వారా వారు తెలియపరిచారు. ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే అసలు ఈ అధ్యాయంలో మనందరం మన జీవితాల్లో ఏ విధమైనటువంటి దురవస్థను మనం కొన్నిసార్లు అనుభవిస్తామో అలాంటి దురవస్థను అనుభవించిన వ్యక్తే దావీదు కూడా. మనం చాలాసార్లు మన జీవితాల్లో, వ్యక్తిగత జీవితంలో చాలా కొన్ని పర్యాయాలు దురవస్థను అనుభవించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే కొన్ని కష్టకాలాలు మనకు దాపురిస్తాయి, కొన్ని ప్రమాదకరమైన కాలాలు మనకు దాపురిస్తాయి, కొన్ని మనకు తెలియకుండానే మన మీద దాడి చేసే కాలాలు మనకు దాపురిస్తాయి. అలాంటి సందర్భాలు ఏర్పడినప్పుడు మనం దైవ భీతితో కనుక మనం నివసించే వారమైతే ఇక్కడ లేఖనాల్లో వ్రాయబడిన సంగతుల నుండి మనం కొంత మహిమకరమైనటువంటి విషయాలను తెలుసుకుని మన జీవితాలకి వాటిని అన్వయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 42వ కీర్తనలో కొన్ని భావాలను ఇక్కడ తెలియపరిచాడు దావీదు గారు తన కలం ద్వారా. ఎలాగా? 11వ వచనాన్ని చదువుతాం. 42వ కీర్తన 11వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అనే మాట వాడాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. అసలు మనిషి జీవితంలో కృంగుబాటు అనేది చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. అంటే మరీ భయంకరమైన, భీతికరమైన సమయంలోనే కృంగుబాటు అనేది వస్తుంది. లేకపోతే మనుషులు చాలా ధైర్యంగానే ఉంటారు, చాలా సందర్భాల్లో చాలా ధైర్యంగా ఉంటారు. కానీ ఎప్పుడో మనిషి జీవితంలో కృంగిపోయే సమయాలు వస్తాయి. అలాంటి సమయం దావీదు గారు తన కోరాహు కుమారుల కలం ద్వారా ఏమని మాట్లాడుతున్నాడంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. కృంగిపోవటం అంటే ఎంతకంటే దీన స్థితి ఇంకోటి లేదని అర్థం. అంత బాధలోను వేదనలోను ఉన్నప్పుడు ఈ మాట వాడతాం మనం. ఎంత బాధలో ఉంటే ఈ పదం వాడి ఉంటాడో చూడండి. కాబట్టి నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు,
నాలో నీవేళ తొందరపడుచున్నావు అనే పదాలు తన ప్రాణంతో చెప్పుకున్నాడు. మన క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తి కనబడతారు మనకి, ఇలాగే మాట్లాడుకున్న వ్యక్తి, కాకపోతే తను దీనికి వ్యతిరేకంగా మాట్లాడాడు. అతను ఏమన్నాడంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. ఇది దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. అంటే తన ప్రాణంతో ఏం చెప్తున్నాడంటే, తినమంటున్నాడు, త్రాగమంటున్నాడు, సుఖించమంటున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చెబుతున్నాడంటే, తన ప్రాణము కృంగి ఉన్నది, ఆ కృంగి ఉన్న ప్రాణముతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. కృంగిన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఏమని? నాలో నీవేళ తొందరపడుచున్నావు. అంటే కృంగిపోయిన ప్రాణం ఏమనిపిస్తుంది? కొన్నిసార్లు ఎక్కువ మంది తమ జీవితంలో, గమనించండి, ఎక్కువ మంది తమ జీవితంలో ప్రాణం తీసుకునే స్థాయి ఇప్పుడు వస్తుంది. ఇలాంటి సందర్భం ప్రాణం తీసుకునే స్థాయి ఎప్పుడు వస్తుంది అంటే ఇలాంటి సందర్భం. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఏమనేసుకుంటారు వాళ్ళు? ప్రాణాన్ని తృణప్రాయంగా తీసేసుకోవటానికి ఇష్టపడతారు, ప్రాణాన్ని అతి వేగంగా తీసుకోవటానికి ఇష్టపడతారు. ఎంత ప్రయత్నం చేస్తారంటే, నిన్నే ఒక వార్త చూస్తే, ఒక ఆయన ఈ ఆహార పదార్థాలు డెలివరీ చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు కదా ఈవేళ, దాన్ని ఏమంటాం అమ్మా, జొమాటో, అలాంటి సంస్థలో పనిచేసే ఒక వ్యక్తి, మరి ఏమనిపించిందో, ఆయనకి ఎందుకు వచ్చిందో కష్టం, 5వ అంతస్తు నుంచి క్రిందకు దూకి చనిపోయాడు. ఇలా ఎందుకు అని అంటే, ఇలాంటి సందర్భాలు అన్నమాట. అంటే కొన్నిసార్లు కొన్ని సమస్యల వల్ల మనకి ఏమనిపించేస్తుంది అంటే, మన ప్రాణం మనమే పోగొట్టేసుకుంటే బాగుండు అనిపించేస్తుంది. అలాంటిది ఇక్కడ మనం వచనాన్ని చదివితే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అని చెప్పి తన ప్రాణంతో ఏం చెప్పాడో చూడండి. అక్కడ దేవుని యందు నిరీక్షణ ఇచ్చు. ఎలాగా అంటే, తన ప్రాణానికి ఏం భరోసా ఇచ్చాడు ఆ భక్తుడు? ప్రాణం తీసుకోవటం కాదు. ప్రాణం తీసుకోవటం వల్ల మనిషికి లాభం లేదు. ఎంత కష్టమైన రానివ్వండి, ఎంత నష్టమైన రానివ్వండి, ఎంత బాధైన రానివ్వండి, మన ప్రాణముతో ఈ విధంగా మాట్లాడాలి మనం. నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు ఏం చేయమని నిరీక్షణ ఇచ్చు. నిరీక్షణ అనే మాటకు అర్థం ఏంటి? ఎదురు చూడాలి. అంటే మంచి రోజులు వస్తాయని ఎదురు చూడాలి, క్షేమదాయకమైన రోజులు వస్తాయని ఎదురు చూడాలి. మీకు చాలా ప్రాముఖ్యమైన సంగతి చెబుతున్నా, దేవుని మీద అనుకున్న ఏ వ్యక్తి పరచబడలేదు, నష్టపరచబడలేదు. లోకం మీద అనుకున్న ఏ వ్యక్తి తన జీవితంలో నష్టపోకుండా లేడు. నా మాట అర్థమైందా? దేవుని మీద అనుకున్న ఏ వ్యక్తి అవమానపరచబడలేదు, నష్టపరచబడలేదు. లోకం మీద అనుకున్న ఏ వ్యక్తి కూడా తన జీవితం మొత్తం మీద అవమానపరచబడకుండా లేడు. ఈవేళ మనం ఇక్కడ గమనించినట్లయితే, ఈ భక్తుడు తన ప్రాణంతో ఏం చెప్పాడు? నీవేళ కృంగుతున్నా, మనకు ఒక ఆయన ఉన్నాడు కదా అన్నట్టుగా ఉంది అక్కడ. మనకు ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఎవరైనా దేవుడు, ఆయన మీద ఏం చేయమన్నాడు? నిరీక్షణ ఇచ్చు. నిరీక్షణ ఉంటే ఎందుకు నిరీక్షణ ఉంచాలి దేవుని మీద? ఆ క్రింద ఒక మాట మాట్లాడాడు, ఆయనే నా రక్షణకర్త. పాయింట్ అది, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. అంటే నాకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా నా దేవుడే నా రక్షణకర్త, నా దేవుడే నా రక్షణకర్త. ఇవాళ మన సంఘ బిడ్డల్లో అందరూ సంతోషంగా ఉన్నారని అనుకోలేవు. ఎన్నో కుటుంబాల్లో ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇరుకులు ఉన్నాయి. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఇవాళ మనం గమనించినట్లయితే, దైవ నీతి ఏం చెబుతుంది అంటే,
ప్రపంచములో సమస్యలు లేని వారు ఎవరు లేరు. ప్రపంచములో బాధలు లేని వారు ఎవరు లేరు. ప్రపంచములో ఇరుకులు ఇబ్బందులు లేని వారు ఎవరు లేరు. ఒక మాట అనుకుంటాం మనం, వాళ్ళ సుఖంగా ఉన్నారేమో అని. ధనవంతులకి ధనవంతమైన బాధ, దిక్కు లేని వారికి దిక్కు లేని స్థితికి సంబంధించిన బాధ. మొత్తం మీద అందరూ బాధను అనుభవిస్తున్నారు. సమస్యలు లేకుండా ఎవరూ లేరు. అయితే ఎవరు శాంతిగా సమాధానంగా ఉండగలరంటే ఈ భావాన్ని కలిగిన వారు. ఏ భావం? ఎవరి మీద ఆనుకోవాలంట మనం? దేవుని మీద ఆనుకోవాలి. అక్కడ ఏమన్నాడు ఆ భక్తుడు తన ప్రాణముతో? దేవుని యందు నిరీక్షణ ఇచ్చును, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను. ఇంకను అనే మాట ఎందుకు వాడాడు? ఎందుకు వాడాడు అర్థం కలదా? ఎందుకు వాడాడు అని అంటే ఆయన అప్పటికే ఎక్కడున్నాడు? ప్రాణం పోగొట్టుకునేటంత స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే నా ప్రాణము నాలో ఏమై ఉందన్నాడు? అలా కృంగిపోయి ఉన్నా కూడా నేను ఇంకా ఏం చేస్తాను? ఆయన్నే స్తుతిస్తాను. నేను ఇంకా ఆయన్నే స్తుతిస్తాను. చివరి నిమిషం వరకు కూడా నేను ఆయన్నే స్తుతిస్తానని చెప్పుకుంటున్నాడు ఇక్కడ. ఇవాళ మన జీవితంలో మనం దైవాన్నే స్తుతించాలి. ఎంత ప్రమాదకరమైన సీన్ అయినా రానివ్వండి, ఎంత అవమానకరమైన సీన్ అయినా రానివ్వండి, చివరికి ఇది లాస్ట్ మినిట్ ఏమో, మన ప్రాణమో మన జీవితం ఇతరులతో అయిపోద్దేమో అని అనుకునే పరిస్థితి అయినా రానివ్వండి, కానీ దైవం మీద అనుకున్నప్పుడు మన ప్రాణం తెప్పరిల్లుతుంది. ఎప్పుడు దైవం మీద అనుకునే మనసు ఎలా ఉండదో తెలుసా? దైవం మీద అనుకునే మనస్తత్వం ఎలా ఉండదో తెలుసా? అదే కీర్తనలో మొదటి వచనం చదువుతాం. 42వ కీర్తనే మొదటి వచనం చదువుతాం. దైవం మీద అనుకున్న మనసు ఎలా ఉండదో. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. ఏది దుప్పి? దుప్పి అంటే లేడిలో అదో రకం. దుప్పి దేని కొరకు? నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఇప్పుడు ఇది భక్తుడికి ఉండాల్సిన లక్షణం. దేవుని మీద ఆనుకున్నాడు అని ఎలా తెలుస్తుంది అని అంటే, దుప్పి నీటి వాగుల కొరకు, అది ఎంత దూరాన నీటి వాగులున్నా ఏం చేస్తాయి? వెళ్తాయి. ఎంత దూరమైనా చెంగు చెంగున నడుచుకుంటూ పోతాయి. దేనికోసం? నీటి కోసం. చాలా దూరాల ప్రయాణం చేస్తాయట. ఎడారుల పూట అవి చాలా దూరాలు వెళ్తాయటండి. నీరు ఎక్కడుందో అక్కడికి పోతాయి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఏమవుతుంది? ఇప్పుడు నేను చెబుతున్నా, ఎప్పుడు దేవుని యందు నిరీక్షణ ఇచ్చినట్లు? మన ప్రాణం దేవుని యందు ఎప్పుడు నిరీక్షణ ఇచ్చినట్లు? దుప్పి ఎలా ఆశపడుతుందో అలా మన ప్రాణం కూడా ఏమవ్వాలి? ఎవరి మీద ఆశపడాలి? దేవుని మీద ఆశపడాలి. ఇవాళ ఇక్కడ మీటింగ్ ఉందని చాలా మందికి తెలుసు. వారిలో దేవుని మీద ఆశ ఉంటే ఏం చేద్దరు వాళ్ళందరూ? దేవుని మీద ఆశ ఉన్న ప్రాణం ఏం చేద్దాం? మాట్లాడరా? ఇప్పుడు ఆ నీరు దొరకకపోతే దుప్పేమవుతుంది? చస్తదే. నీరు దొరకకపోతే దుప్పే కాదు, ఏ జీవైనా ఏం చేద్దా? చస్తదే. మరి ఆ చావు నుండి తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్తుంది దుప్పి? నీటి వాగులు ఎంత దూరమైనా ప్రయాణం చేసి వెళ్తుంది కదా. మరి క్రైస్తవ పిల్లలకే ఈ ఆశ ఏది? మాట్లాడరా? క్రైస్తవ పిల్లలందరికీ ఆశ ఏది? క్రీస్తు సంఘంలో ఉన్నది ఏంటంటే, మనం శాపాలు పెట్టలేం, శాపనార్థాలు పెట్టలేం. అదే మత శాఖల్లో అనుకోండి, రానోళ్ళు అందరిని ఏం చేస్తారు? ఆయన శాపాలు పెడతాడు, శాపనార్థాలు పెడతాడు. వాటికైనా భయపడి జనం వస్తున్నారు. మనం ఇక్కడ ఓపెన్ గా ఉన్నటువంటి భావాలను మనం ఖచ్చితంగా చెబుతుంటే వీటిని స్వీకరించలేకపోతుంది ఈ లోకం. చాలా మందిరాల్లో వాక్యం లేదు, పెట్ట కథలు కళ్ళబొల్లి కబుర్లు తప్ప. నేనే వాళ్ళని హ్యానల్ చేయట్లే. ఇందాక ఏదో కారులో ప్రవీణ్ బాబు వీడియో పెడితే
అది వింటూ వస్తే చాలా అసహ్యంగా అనిపించింది. ఓ మహానుభావుడు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. ఒక అంశం ఎత్తుకున్నాడో ఆ అంశం మీదకి ఒక్క నిమిషం వెళ్ళలేదు, గంట గడిపాడు. ఏం గడిపాడు అంటే అంత కథలో నవ్వించటాలు కవ్వించటాలు ఏవేవో చేయటాడు. ఇంతకే ఇప్పుడు మనం అంశంలోకి వెళ్తామని 3 సార్లు 4 సార్లు అన్నాడు. ఆ అంశం ఏంటో ఆయనకి 25,000 నెలకి. అంటే ఒక్కసారి వచ్చి వాకింగ్ చెప్పిన ఎంత, ఓసారి వచ్చి వాకింగ్ చెప్పినందుకు ఏం చెప్పాడు అంటే ఏం లేదు అక్కడ. ఏమీ లేని వాకింగ్ చెప్పినందుకు ఎంతటా 25,000 ఒక్క రాత్రి మాట్లాడు, 1 గంట మాట్లాడి వెళ్ళింది. ఇంత వాకింగ్ చెబుతుంటే నాకేమీ ఇవ్వకపోయిన పర్లా, వినే మనసేది, వాటిని పొందుకునే మనసేది. అందుకనే గ్రంథం ఏం చెప్పిందంటే శ్రమలలో కూడా దావీదు గారు మనకు నేర్పుతున్నట్లు మన ఆశ ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. దాన్ని ఎలా పోల్చుకుని చెప్పాడు ఆయన. దుప్పి నీటి వాగుల కొరకు ఎంత ఆశపడుతుందో నా ప్రాణం దేవుని కొరకంతా ఆశపడుతుంది అన్నాడు. ఆ క్రింద ఇంకో మాట ఉంది చూడండి, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. నీరు దొరికే వరకు ఏమైపోద్ది ఆ దుప్పి ప్రాణం. తృష్ణ అనే మాటకు అర్థం ఏంటంటే ఇక దొరక్కపోతే కుదరదు, ఎలాగైనా దాన్ని నీటిని పట్టుకోవాలి అని. ఏం చేద్దో తెలుసా? అందుకని అడవులంట ఇవన్నీ గెంతులు వేసుకుంటూ తిరుగుతూ ఉంటాయి. ఆ అడవుల్లో ఎందుకు గెంతులు వేసుకుంటూ తిరుగుతాయంటే ఎక్కడ నీరుందో వెతుక్కోవటానికి, ఆహారం ఎక్కడుందో వెతుక్కోవటానికి తిరుగులాట ఇదంతా. ఈ తిరుగులాటలో కొన్నిసార్లు వాటి ప్రాణం కూడా ఏమవచ్చు, శత్రువులు చేతికి చిక్కి ప్రాణం కూడా పోవచ్చు. అయినా కూడా దేని వెతుకుతాయి? ఏమవచ్చు, శత్రువులు చేతికి చిక్కి ప్రాణం కూడా పోవచ్చు. అయినా కూడా దేని వెతుకుతాయి? ప్రాణం పోద్దని తెలుసు. ఇంకొక సంగతి తెలుసా మీకు? చాలా కొలనుల్లో, కొలను అంటే నీళ్లున్న కొలను అంటారు దాన్ని. ఆ కొలనుల్లో, ఆ నీటి కొలనుల దగ్గర మొసళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి. ఎవరి కోసం? ఈ నీళ్లు త్రాగటానికి వచ్చే జంతువుల కోసం మొసలు ఏం చేస్తుంటది? లోపల ఎదురు చూస్తుంటది. ఈ లేడికి, ఈ దిప్పులకి అందులో ఆ ప్రమాదం ఉందన్న సంగతే తెలుసు. తెలుసుండు కూడా ఏం చేస్తాయి? నీళ్లు త్రాగుతాయి. చస్తే చేస్తాం, ఉంటే ఉంటాం. లేకపోతే నీరు త్రాకపోయినా చేస్తాం. త్రాకపోయినా చేస్తాం. కాబట్టి దాన్ని ఎదిరించి దేవుని అదృష్టం మీద, అంటే దేవుని కృప మీద ఆనుకుని ఆ సెలయట్లోకి వెళ్ళి ఆ మొసలు ఉందో లేదో తెలియదు. అదేమో కనబడదు. మీరు ఎప్పుడైనా వీడియోలు చూస్తే అసలు ఆ మొసలు అక్కడే దాక్కుని ఉంటుంది నీటిలో, అండర్ గ్రౌండ్, అండర్ వాటర్లో అక్కడే ఉంటది. అది అలా నోరు పెట్టగానే టక్కుమని పట్టుకుని నీటిలోకి లక్కుపోదు. అలా ఎన్నో జంతువులు చనిపోతాయి. అందుకనే భక్తుడు ఇక్కడ అన్నాడు, ఒక దుప్పి తృష్ణ కొనినట్లు నేనేం చేస్తున్నాను, నేను తృష్ణ కొని ఉన్నాను. నా ప్రాణం దేవుని కొరకు ఏమైపోతుందట? తృష్ణ అనే మాట వాడాడు. కాస్త కిందకెళితే ఈ మాట చూడండి, గీతకి దేంతో పోల్చాడు చూడండి. దుప్పి ఎలా ఆశపడుతుందో అదంతా పోల్చుకొచ్చి ఇప్పుడు అన్నాడు, ఈయన తృష్ణ అంతా ఏంటట? దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చేది, అది ఈయన తృష్ణ. అర్థం కాల? ఎక్కడికే అంటే ఇప్పుడు దుప్పికి నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి ఎలా పరిగెడుతుందో, దేవుని పిల్లలు దేని సన్నిధికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఇప్పుడు దుప్పికి నీరు దొరికినట్లుగా దేవుని పిల్లలకు కూడా ఆ ప్రాణం పోయే స్థితిలో ప్రాణం పోసే జీవం ఎక్కడ దొరుకుతుంది? ఎవరి సన్నిధిలో. కాబట్టి మనం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. మనము దేవుని సన్నిధికి రావలసినటువంటి అవసరం మన మీద ఉంది.
కాబట్టి దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే, ఆ క్రింద మనం చదివితే, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు ఎక్కడ, దేవుని సన్నిధిలో మనం ఏమవ్వాలి, కనబడాలి. పాయింట్ అది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడదును. అసలు దేవుని సన్నిధిని లెక్క చేసే మానవ జాతి ఎక్కడ ఉంది చెప్పండి? ఉదయం నుంచి రెస్ట్ లేదు, మళ్ళీ స్నానం చేసి వచ్చి కూర్చున్నా. నా తపన ఎంతసేపు అంటే, మొన్న చాలా దూరాలు ప్రయాణం చేసి వచ్చాను. నా తపన చెబుతున్నాను, మీ తపన ఎలా ఉంటుందో నాకు అనవసరం. మీకు తపన ఉంటే మీరు దీవం పడతారు, నాకు తపన ఉంటే నేను దీవం పడతాను. ఎవరికి తపన ఉంటే వాళ్ళు దీవం పడతారు. తపన లేని వాడికి ఎంత ఇంజక్షన్లు చేసినా ఎక్కదు. తపన అనేది రక్తంలోంచి రావాలి, బ్లడ్లోంచి రావాలి. ఆ బ్లడ్లో అది ఏమీ లేనప్పుడు, ఆ తపన లేనప్పుడు నువ్వు ఎన్ని ఇంజక్షన్స్ నీరైపోతుంటుంది. నువ్వు ఎంత చెప్పినా ఎక్కదండి. ఆ తపన ఉన్నవాడు ఆగడు, నిద్రపోడు. ఆ తపన ఉన్నవాడు, దేవుని మీద తపన ఉన్నవాడు ఎవ్వడు ఆగడండి. ప్రాణం పోయినా ఆగడు, ప్రాణం పోయినా ఆగడు. సమాధానం గారికి యాక్సిడెంట్ అయింది, విన్నారు కదా. సమాధానం గారికి యాక్సిడెంట్ అయినా నేను ఇచ్చిన ప్రోగ్రాం ఆపలేదు. యాక్సిడెంట్ అయింది, ఆయన్ని తెల్లవారు రాత్రి 1:30 పడుకున్నా. తెల్లవారు గంటలు 4 గంటలకు ఫోన్ వచ్చింది, సమాధానం గారికి యాక్సిడెంట్ అయింది. మరలా ఇంచుమించు 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళారు కారులో. వెళ్ళి ఆయన తీసుకుని విజయవాడ ఆసుపత్రికి వచ్చి, విజయవాడ హాస్పిటల్లో జాయిన్ చేసి, విజయవాడ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో పెట్టించి, ఓ ప్రక్క ఈ ప్రోగ్రాం నడిపిస్తూనే మళ్ళా విజయవాడలో ఇంకో మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ అటెండ్ అయ్యారు. వాళ్ళకి మతి లేదు. ఎంత ఇలాంటి సిచ్యుయేషన్లో ఎలా వచ్చారు సార్ వాకింగ్ చెప్పడానికి? ఒక్క ఫోన్ చేస్తే సరిపోద్ది కదా, మేము రాలేము, ఇలా ఉందా పరిస్థితి. అప్పుడు నేనన్నా, అది నా కార్యం, ఇది దైవ కార్యం. నా అన్నగారిని బతికించుకోవటం నా కార్యం, మిమ్మల్ని వాక్యంతో బ్రతికించటం దైవ కార్యం. ఏదాపను? అది ఆగదు, ఇది ఆగదన్న. అది ఆగలేదు, ఇది ఆగలే. వెళ్ళి మళ్ళీ అంత హై టెన్షన్లో వాకింగ్ చెప్పాను. మీరు నమ్ముతారా? అద్భుతమైన పాఠం చెప్తే అది స్మారక కూడిక విజయవాడ టౌన్లో. ఈ పక్క వ్యాపార సంస్థలు, ఈ పక్క వ్యాపార సంస్థలు, నడి రోడ్డు మీద ప్రసంగం చేస్తుంటే ఒక ఆయన ఆ వ్యాపారంలో కూర్చుని ఉన్నట్టున్నాడు. నాకు తెలియదు, అది సప్లై కంపెనీ ఏదో, లోపల కూర్చున్నట్టున్నాడు. 2 నిమిషాలు నా ప్రసంగం విన్న తర్వాత బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి కూర్చున్నారు. ఎంత ఉంది అర్థమైంది కదా? బయటకు వచ్చి కూర్చున్నారు, కూర్చుని వింటున్నాడు ఆయన. ప్రసంగం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఈ హడావుల్లో ఉన్నాను కదా, యాక్సిడెంట్ హడావుల్లో, బయటకు వచ్చి ఫోన్లు మాట్లాడుతున్నాను. ఈయన ఆ విన్న ఆయన నా దగ్గరకు వెతుక్కుంటూ వచ్చాడు. ఈయన ఎక్కడున్నానా, అక్కడ కూర్చుని ఉన్నాడు. నేను నా ఫోన్లన్నీ మాట్లాడి ఇలా తిరిగేటోడికి ఆయన ఉన్నాడు. ఆయన నుండి నన్ను గమనించి అంటున్నాడు, చెయ్యలే ఇచ్చి, ఎంత బాగా చెప్పారండి అన్నాడు. ఇలాగా ఆ వ్యక్తి ఎంత అద్భుతంగా చెప్పారండి. నిజంగా చెప్పనా అయ్యగారు అంటే, ఈ లోపల నాతో ఏమైనా గొడవ పడుతున్నారేమో అని ఏళ్ళు వచ్చాయి. వస్తే వాళ్ళందరూ ఎదురుకుండా చెప్తున్నాడు. అలా అయ్యగారు పాఠం మాట్లాడుతుంటే నా వెంట్రుకలు లెక్కబూడి చేసినాయే బాబు, ఎక్కడికి వెళ్ళిపోయినా తెలియదు, 1/2 గంట 1/2 గంట అన్నాడు ఆయన. ఒక లోకస్తుడు మాట్లాడిన మాట. నేను ఎప్పుడు డేట్ ఇస్తానా అని ఎదురు చూసే సంఘాలు కోకొల్లలో ఉన్నాయి. నేను ఒక్క డేట్ ఇస్తే చాలు అని ఎదురు చూసేది. నేను ఎన్ని డేట్లు ఇచ్చినా వినియోగించుకొని సంఘం ఎక్కడ ఉంది? నా మాట ఏమన్నా అర్థమైందా? నేను ఎన్ని డేట్లు ఇచ్చినా వినియోగించుకొని సంఘం తప్పు పడుతున్నాను అనుకోకూడదు. ఎప్పుడూ సంఘం సగం మంది పైన వచ్చారు, మిగిలిన సగం ఏది అంటే నీకు లోకమే కావాలా, దేవుడు అక్కర్లేదా?
ఇప్పుడు దేవుని తపన ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇలా ఉంటాడు. ఎలాగా? దుప్పి నీటి వాగుల కొరకాడు. ఎప్పుడైనా మీరు గమనించుకోండి తల్లి, నేను ఓపెన్ గా ఛాలెంజ్ చెప్తున్నా ఒకే మాట. దైవం కొరకు ప్రతిక్షణం ఆలోచించగలిగే మనసు ఉన్నవాడి జీవితం ఒకలాగా ఉంటుంది. దైవాన్ని అన్నిటికంటే ఆఖరిని పెట్టినోడి జీవితం ఒకలాగా. నా పాయింట్ ఏమైనా అర్థమైందా? అన్నిటికంటే ప్రథమ స్థానము దైవానికి ఇచ్చిన వాడు జీవితం ఒకలాగా ఉంటుంది. అన్నిటికంటే ఆఖరున దైవాన్ని పెట్టిన వాడి జీవితం ఒకలాగా ఉంటుంది. ఎప్పుడైతే ఆఖరున పెట్టాడో వాడి బ్రతుకు కూడా ఆఖరుకే పోతుంది. ఎప్పుడంటే అన్నిటికంటే ప్రథమంగా దేవుని పెట్టుకున్నాడో వాడు ఎప్పుడూ కూడా అందరికంటే వాడి జీవితంలో ముందుంటాడు. అది అందరికంటే ముందుంటాడు. అది ఎలా జరుగుద్దంటే, నువ్వు దేవునికి ఏ రెస్పెక్ట్ ఇస్తున్నావో ఆ రెస్పెక్టే తిరిగి నీకు దేవుడు ఇస్తాడు. 29 మొదటి దినవృత్తాంతములు 29 అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 29 అధ్యాయం. ఎవరికి వారే భక్తి ఇంజెక్షన్ చేసుకోవాలి. మీకు మీరే చేసుకోవాలి, ఎవడు చేయకూడదు. ఇంకో గొప్ప సంగతి చెప్పన, మిమ్మల్ని ఎవరైనా పిలిచి పట్టుదలగా మందిరానికి రండి అని అన్నారంటే ఆ దీవెన వాళ్ళకి పోద్ది. ఆ దీవెన వాళ్ళకి పోద్దండి. నిన్ను రమ్మనకూడదు, అసలు పిలవకూడదు. నీకు నీవుగా వాలంటరీగా వచ్చి కూర్చోవాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో. అది నీకు దీవెన. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడో, దావీదు తన కొడుకు చెప్పిన పాఠం ఇది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29 అధ్యాయం 9వ వచనం. సొలొమోనా నా కుమారుడా, అంటే సొలొమోను దావీదుకి ఎవరు? కుమారుడు. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. ఎవరో? మొదటి దినవృత్తాంతం, క్షమించాలి, 28:9. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28 అధ్యాయం 9 వచ్చింది. తప్పు చెప్పాను, 29:9 అన్నాను. 28:9, క్షమించాలి. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. అంటే నువ్వు దేవుని నిమిత్తం ఏ ఆలోచన చేస్తావో, నీ హృదయములు ఏ స్థానం ఇస్తావో దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడండి? పరీక్షిస్తున్నాడు. నువ్వు ఆయనకి ఏ రెస్పెక్ట్ ఇస్తావు, ఏ స్థానం ఇస్తావు, నీ జీవితంలో ఆయనకి ఏ గౌరవం ఇస్తావు. నేను మరలా చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, నాకు నేను చెప్పుకుంటూ చెప్తున్నా, అలిసిపోయాననే మాట ఎక్కడైనా వాడండి. దేవుని దగ్గర వాడాడంటే ఆడు చచ్చిపోయినడితో సమానం. ఈ ఇంత బరువైన పదం ఎందుకు వాడని తెలుసా? అది నా ప్రాణానికి చెప్పుకున్నా. యాక్సిడెంట్ అయ్యి మొక్కలైపోతేనే నేను ఆగలేను, తెలుసు కదా మీకు. సగం పేక నరికేసిన ఇంకా సగం పేక ఉంటే మాట్లాడతాను దేవుని గురించి. అది నా మైండ్. సగం పేక నరికేసిన ఇంకో సగం పేకతో మాట్లాడే ఛాన్స్ ఉంటే మాత్రం దేవుని వాక్యం చెప్పి. నీకు ప్రాణం ఇచ్చింది అందుకే, నీకు జీవం ఇచ్చింది దేవుని పనులు చేయటానికే. నీ బతుకు బతకమని కాదు, నీ కార్యక్రమాలు చేసుకోమని కాదు, మా తింగ వండుకుని తిని పడుకోమని కాదు. నీకు నాకు శరీరం ఇచ్చి దానికి బలం ఇచ్చింది అందుకే. ఎందుకు? ఎక్కడైనా ఆ పదం వాడండి. నేను మళ్ళీ చెప్తున్నా, 100 సార్లు చెప్తాను, 1000 సార్లు చెప్తాను. నేను అలిసిపోయాననే మాట దేవుని దగ్గర ఇప్పుడు వాడడానికి ప్రయత్నం చేయకండి. అలిసిపోయాననే మాట దేవుని దగ్గర వాడితే నీ బతుకంతా అలిసిపోయి ఉంటుంది. ఎంత తిన్నా నీరసంతో ఉంటాం, ఏం తిన్నా నీరసంతో ఉంటాం. ఎప్పుడు ఆ పదం దైవం దగ్గర మాట్లాడు. దేవునికి నీ అలసటతో పని ఏంటి? నీ అలసటతో దేవునికి పని ఏంటి? నీ అలసటతో పని ఏమనుందా? పోనీ అదే మాట ఉద్యోగస్తులు ఆఫీసర్తో చెప్పగలరా? మాట్లాడరేటమ్మా? చెప్తాడు ఎవరైనా?
చెబితే ఏమంటాడు? మానేసి ఇంటి దగ్గర కూర్చోంటాడు. ఇప్పుడు జీతం ఎలాగా, బతుకేలాగా? నేను మరలా చెబుతున్న గమనించండి, నేను అలిసిపోయాను అనే మాట దైవం దగ్గర మాట్లాడడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఎక్కడైనా అలిసిపో, అది నీ ఇష్టం, అది నీ సొంత పని. నువ్వు అలిసిపోయి ఉంటే నీ కోసం, నీ బతుకు కోసం, నీ పిల్లల కోసం అలిసిపోయావు. ఆయన కోసం ఏమైనా అలిసిపోయావా? చెప్పరా? ఆయన కొరకు ఏమైనా అలిసిపోయారా? ఎవరైనా అలిసిపోయారా? తెల్లారి గంటలు మొదలెట్టి సాయంకాలం వరకు ప్రార్థన చేశారా? పోనీ తెల్లారి గంటలు మొదలుపెట్టి సాయంకాలం వరకు వాకింగ్ చేశారు ఎవరైనా? అప్పుడు నువ్వు అలిసిపోయినాడు. 3 పూట్ల తింటున్నావా? 3 పూట్ల టీలా? 3 పూట్ల సరిపోక మధ్యలో స్నాక్సా? ఈయన్ని తింటూ ఎవరి జీవితాన్ని దొంగిలిస్తున్నావు తెలుసా? నువ్వు దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని దొంగిలిస్తున్నావు. దయచేసి అర్థం చేసుకోండి. ఆశీర్వాదాలు ఎక్కడో లేవు. అదే చెప్పాడు సొలొమోనుతో. ఎవరో? దావీదు. ఒరే, ఆయన హృదయాలను, ఆలోచనలను దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశీలించే దేవుడు. జాగ్రత్త సుమ. ఎవరితో చెప్పాడు ఈ మాట? సొలొమోనుతో. ఎలా వినండి తల్లి. ఆ క్రింద ఏమన్నాడు చూడండి. ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ. సంకల్పం అంటే నువ్వు ఏం పని తలపెడతావు దాన్ని ఏమంటావు? సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని, ఎవరో? మనం. ఎవరిని తెలుసుకుని? ఆయన తెలుసుకుని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయనను సేవించు. ఎవరిని? ఎలా సేవించాలట అంటే భక్తి నటించకూడదండి. వెల్ ఇంట్రెస్టెడ్గా చేయాలి. అంటే ఇంట్రెస్ట్ అనేది నీకు కల్పించుకోవాలమ్మా. నీ ప్రాణంలో, నీ శరీరంలో ఉన్న ప్రతి కణానికి నువ్వు చెప్పుకోవాలా. ఏ కణం ఒప్పుకోదు. ఎవరికి ఇష్టం ఇక్కడికి రావటానికి? ఇంకో మాట్లాడుతున్నావు. స్కూల్కి వెళ్ళమంటే పిల్లలకి ఎవరికి ఇష్టం? మాట్లాడరండి. ఏ పిల్లడికి ఇష్టం, ఏ పిల్లలకి ఇష్టం చెప్పండి. స్కూల్కి వెళ్ళమంటే సెలవులు ఇస్తే ఎంత ఇష్టం? మరి స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఎలా తెచ్చుకుంటున్నారు అంటే వాడు శరీరానికి ఏం చెప్పుకుంటున్నాడు? నేను చదవాలి, నేను ఏదో ఒకటే సాధించాలి. తన ప్రాణం, తన దేహంతో, తన కణాలతో చెప్పుకున్నాడు. తన కణాలతో, తన దేహంతో చెప్పుకున్నాడు. అతను చెప్పుకుంటున్నాడు కాబట్టి ఒక అత్యున్నత స్థాయి శిఖరాల మీద వాళ్ళు కూర్చుంటున్నారు. మరి మన భక్తి విషయంలోకి వచ్చేటప్పటికి మన దేహంతో ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? చెప్పాలి మనం. అందుకనే తన ప్రాణంతో మాట్లాడుతూ అన్నాడు. అదే దావీదు తన కుమారుడితో ఏం చెప్తున్నాడంటే, నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెనక్కిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడలా ఆయన నిన్ను నిత్యముగా మాట్లాడరా త్రోసివేయును. దేవుడు ఏం చేస్తారట? ఆయన్ని పట్టుకోపోతే. ఇప్పుడు మనలో చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, దేవునికి నువ్వు వాడబడకపోతే త్రోసేస్తాడు. మన చిన్నతనంలో ₹1 ఎవరికైనా గుర్తుందా అయ్యా? ₹1 అంటే డూప్లికేట్ అనుకుంటాను. అయ్యి అట్లేమని ఊరు ఏదో పేరు ఉంది. ఏంటమ్మా ఏ పేరు అని ఊరు? ₹100 అని ఊరు. అవి డూప్లికేట్ అనుకుంటా తయారు చేసేవారు, మరి ఏంటో తెలియదు. వాటిని తీసుకుని కిరాణా కొట్టు దగ్గరికి వెళ్తే ఏమన్నాడు తెలుసా? ₹100 పట్టుకొచ్చో పడగాలి అనేవాడు. ఇప్పుడు ₹500 కాగితాలు కూడా డూప్లికేట్లు ఉన్నాయా? బ్యాంక్ దగ్గర పట్టుకెళ్తే ఏమంటాడా? ఇది కరెన్సీ బాబు, దొంగ కరెన్సీ, నువ్వు చింపేసుకుంటావా నన్ను చింపేయమంటావా అని అడుగుతాడు. గమనించారు ఎప్పుడైనా? నీకు ఎప్పుడైనా ఉందా ఎక్స్పీరియన్స్? మనకి తెలియకుండా కట్టలు వస్తున్నాయి ఇప్పుడు. ఏంటి ఈ దొంగ కరెన్సీ? బ్యాంకులోకి వెళితే అది పట్టేసుకుంటారు, వాళ్ళకి తెలిసిపోద్దు. ఈ దొంగ కరెన్సీ బాబు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు చింపేస్తావా నన్ను చింపేయమంటావా అంటాడు.
నేను చంపనన్నాను అనుకో, లేదంటే దీని మీద కేసు పెట్టాలంటాడు. అయితే అది కేసు అవుతుంది. అంటే ₹10 అనేవి ఏం చేసేవారు తెలుసా? మా చిన్నతనంలో ఇలా విసిరి కొట్టేవాడు ఆ కిరాణా కొట్టాను. ఎందుకంటే అది ఎవరికీ పనికిరాదు. ఏది? ఆ ₹10. ఇప్పుడు మనం నిజంగా దేవుని మీద అనుకోపోతే ఎలాంటి ఇప్పుడు మాట్లాడరా? ₹10 అయిపోతారో బాబు అని చెప్పాడట. ఎవరో? దావీదు. ఎవరికే? తన కొడుక్కి. అందుకనే అంత పట్టుదలగా మందిరం కట్టాడు. ఎవరో? సొలొమోను. నేను ₹10 కాకూడదని పట్టుదలగా మందిరం కట్టాడు. ఈవేళ మన జీవితంలో దేవుని మీద అనుకున్న వ్యక్తులు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆశపడతారట. అది దైవం కోరుకునే మాట. 42వ కీర్తన మళ్ళీ చదువుదామా? ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు? ఇంతకీ ఈయన ఆశ ఏంటో చెప్పగలరా? దావీదు చెబుతున్న ఆశ, దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేనెప్పుడు కనబడేదను. ఇదే ఆయన మైండ్. తన ప్రాణంతో ఇప్పుడు ఏం చెప్పాడు? దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. ఎలాంటి మనసట తెలుసా? ఎలాంటి మనసట తెలుసా? విచిత్రంగా ఉంటుంది చూడండి. 3వ వచనం, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములయ్యను. పాయింట్ ఆలోచించాలి. నీ దేవుడు ఏడి అని ఎవరైనా నాతో అన్నప్పుడు దావీదు ఏం చేసేవాడట? ఏడ్చేవాడట. రాత్రింబగళ్ళు నాకు నా కన్నీళ్లు అన్నపానములైన. ఎందుకో కింద చెప్తున్నాడు. జన సమూహముతో, పండుగ చేయుచున్న జన సమూహముతో నేను వెళ్ళిన సంగతిని. ఎక్కడికి అనుకుంటున్నారు? సంవత్సరానికి 3 మార్లు పండగ చేయటానికి వెళ్ళాలి. ఎక్కడికే? యెరూషలేము. ఈయన దేవుని గుర్తొచ్చినప్పుడల్లా ఆ పండక్కి వెళ్ళిన రోజులు గుర్తు చేసుకునేవాడట. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళిన రోజులు? యెరూషలేముకి పండగకి వెళ్ళిన ప్రజలతో కలిసి పండక్కి వెళ్ళిన రోజులు గుర్తు చేసుకుని, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో, పండుగ చేయుచున్న జన సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతే. పాయింట్ చూడాలి. ఈయన ఒక్కడే వెళ్ళడం కాదు, బోళ్ళు జనాలను ఏం చేసి చూడట ఈయన. ఎక్కడికే? ఒరే నండ్రబో పండగ నడండి నడండి అని తోలి ఊడట. అందుకనే దావీదు రాజు అయ్యాడు. దావీదు గొర్రెలు కోసుకున్నాడు మహారాజు ఎందుకు అయ్యాడంటే ఆయన పని మీద ఉన్న ఇంట్రెస్ట్. ఎవరి పని మీద? దేవుని పని మీద ఉన్న ఇంట్రెస్టే గొర్రెలు కోసుకున్నవాడిని రాజుని చేసింది. ఈవేళ మన జీవితంలో ఏం చేస్తున్నామంటే అప్పుడే ఆదివారం వచ్చేసిందా? అది మన బతుకు. అందరూ కాదనుకోండి, ఒక 2-3 టికెట్లైనా ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, ఇట్ట చూచేస్తుందంటే ఏది అది ఇట్ట రాకూడదు, సంవత్సరానికి ఒకసారి రావాలి అంటే ఇళ్ళలో వచ్చేస్తే ఎక్కడ రావాలి ఇప్పుడు? ఈ శరీరానికి మళ్ళీ చెప్తున్నా, అర్థం చేసుకోండి తల్లి, ఎవరిని ఉద్దేశించి కాదు. దీనికి ఏది నేర్పుతామో అదే చేద్దాం. ఏది? శరీరం. చుట్ట తాగడం నేర్పండి, నిమిషానికి కావాలట. కొంతమంది టీ నిమిషానికి తాగుతారు. ఏమంటది? నిమిషానికి కాలవంట. విచిత్రం చెప్పనా, 4 గంటల కల్లా టీ పడేవాళ్ళు ఉంటారు. ఆ 4 గంటలు పడకపోతే ఏమంటదట? మాట్లాడరేంటి? తలపూడి వచ్చేస్తుంది, కాళ్ళు ఎగేస్తున్నాయి, తల తిరిగిపోతుంది అంటే 4 గంటలకు ఏమైపోవాలి అంటే నువ్వు ఏమి నేర్పు? ఆ టీ 4 గంటలకు తాగటం నేర్పు, దాని మైండ్కి నువ్వు చెప్పు. ఇప్పుడు అదే ఎదురు చూస్తూ ఉంది. మరి ఇన్ని నేర్పి నీవు ఆదివారం దేవుని సన్నిధికి ఉండాలి, ఏదైనా ప్రత్యేక కూటాలు ఉంటే దేవుని సన్నిధిలో ఉండాలని ఎందుకు నేర్పలేదు? ఈ నేర్పం ప్రత్యేక కూటం ఉంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి,
ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, బైబిల్ క్లాస్కి దేవుని సన్నిధికి వెళ్ళాలి, అవి నేర్పం మనం. టీ తాగటం నేర్పాం, మాట్లాడరు, సీరియల్ చూడటం నేర్పాం. ఏ క్షణమైనా సీరియల్ దాటనిస్తారా మీరు? నిమిషం దాటనివ్వరు. ఏమనుకోకుండా ఇంకో పదం వాడేస్తున్నాను, కొంచెం బరువుగా ఉంటుంది, తిట్టుకొని బయటకు వెళ్ళి నాకు అభ్యంతరం లేదు. ఆ సీరియల్ కోసమైనా వంటలు పెందలాడి చేస్తున్నారు. అదే మీటింగ్ వరకు చేయమన్నాం అనుకో, ఏమంటారు? మాట్లాడరంటే నేనంటే ఎడుతారు మళ్ళీ. అదే మీటింగ్ రా బాబు, ఆరాధన రా బాబు, త్వరగా చేయమంటే అబ్బే ఏదో దిక్కుమాల సీరియల్స్ కోసం వంటలు ముందుగా చేసుకుని బయలుదేరి సీరియల్ చూస్తున్నారే. అదే దైవ సన్నిధి కొరకు ఎందుకు ఆ రెస్పాన్సిబిలిటీ లేదు మీకు అన్నాడు. మీ దేహానికి మీరు ఏమి నేర్పుతారు అదే చేస్తారు. అందుకనే ఈ భూ సంబంధమైన జీవితంలో మంచి చేయాలి అని అంటే దైవ సన్నిధి ఒక్కటేనే, ఇంకేమి లేదు. ఈ ప్రపంచంలో నువ్వు ఏ మూలకి వెళ్ళినా ఎక్కడ మంచి లేదు. దేవుని సన్నిధి ఒక్కటే. ఆ క్షణమైన దైవం దగ్గర మనం మంచిగా బ్రతుకుతాం, ఆ క్షణమైన దేవుని దీవెనలు పొందుతాం, ఆ క్షణాన్ని కూడా దొంగిలించకండి. అందుకనే బైబిల్లో చాలా క్లియర్గా ఇంకో మాట రాశాడు. ఎంతకే దావీదు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడమ్మా? దుప్పి నీటి వాగులు కనుక ఆశపడినట్లుగా ఈ ఆశ దేవుని సన్నిధిలో ఉండాలని కదా. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన? గతంలో ఆయన ఉన్న రోజులు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గతంలో దేవుని సన్నిధికి వెళ్ళిన రోజులు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు రోజు మందిరాలకు వెళ్ళడానికి లేదు, సంవత్సరానికే 3 మార్లు మాత్రమే. దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఏదో బలెట్టుకు వెళ్ళాలి, ఏదో పశువులు పట్టుకెళ్ళాలి. అందుకని సంవత్సరానికి 3 మార్లు 3 పండగలకు వెళ్ళేవారు. మిగిలిన సునగోగుల్లో వారు ఆరాధన వాళ్ళు చేసేవారు ప్రతి విశ్రాంతి దినాన. కానీ దేవాలయానికి వెళ్ళాలంటే, యెరూషలేం దేవాలయానికి వెళ్ళాలంటే 3 రోజులు, ఆ 3 మార్లు సంవత్సరంలో. ఈ 3 మార్లు వెళ్ళేటప్పుడు ఈయన ఒక్కడి వెళ్ళి కూడా ఎంతమందిని బ్యాచ్ నడిపించి కూడా చెప్పాడు. చూడండి అక్కడ ఒక్కడెప్పుడల్లా ఏం చేశాడట? జన సమూహముతో ఏం చేస్తున్నాడట? 4వ వచనం, జన సమూహముతో పండుగ చేస్తున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. మళ్ళీ ఎప్పుడో పండగట్టి ఎప్పుడో వస్తుంది అనుకుంటున్నాడట ఈయన ప్రాణంలో. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎప్పుడో వస్తుంది మళ్ళీ సండే టు సండే అని? ఎంతమందికి అనిపించి చెప్పండి, మీ చేతిలో ఎత్తండి. ఎవరికైనా అర్థమైంది నేను అన్నదే? సండే టు సండే ఎప్పుడో వస్తుంది అనుకున్న వాళ్ళు ఎంతమంది? ఏమో కష్టంగా ఎత్తుతున్నారు, ఎవరికి ఇష్టం లేదన్నమాట. రేపే వచ్చేస్తే బాగున్నది అనుకున్న ఎంతమంది? నిజంగానే నిజంగా ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాడు వర్దెళ్తాడు. గుర్తుపెట్టు, దేవుని పనిలో ఇంట్రెస్ట్ గా చేసినోడే. మీరు ఇంకో విచిత్రం గమనించాలి, కొన్నిసార్లు తప్పని పరిస్థితులు కూడా పనిచేస్తాం. దేవుని పని తప్పని పరిస్థితులు కూడా చేస్తాం. అయిష్టంగా చేస్తే దీవెనలు రావండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని కార్యాన్ని అయిష్టంగా ఏదో మనం చెయ్యక తప్పదు అని కానీ మీరు చేశారా, మీకు దీవెనలు రావు. సరికదా, దానికి బదులు శాపాలు పట్టుకెళ్తారు. ఎందుకంటే ఇందాక దావీదు తన కొడుకు నేర్పాడు, ఒరే బాబు హృదయాన్ని చూస్తాడు, సంకల్పాన్ని చూస్తాడు. చెప్పాడా? నీ ఆలోచనల్ని చూస్తాడు. అంటే నువ్వు అయిష్టంగా చేస్తున్నావో ఇష్టంగా చేస్తున్నావో ఏం చేస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. అయిష్టంగా చేసావు అనుకో, ఈ పనికి మాలను ఎవడ చేయమన్నాడో, ఎందుకు చేసాడు అని తిట్టుకుంటాడు. నిన్నెవడం చేయమన్నాడా? నువ్వు చేసేది ఎలా చేయాలి? నువ్వు చేసే పని దేవుని పని ఇష్టంగా చేయి, అది కష్టమైన ఇష్టంగా చేయి, దాని ఆశీర్వాదం ఏంటో నువ్వు చూస్తావు. అందుకనే దావీదు ఏమన్నాడంటే, నా ప్రాణము కృంగిపోతుంది అన్నాడు. ఆ పండగ దినాలు గుర్తు చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాను అన్నాడు. కింద చూడండి ఇంకేమన్నాడు? నా ప్రాణము 5వ వచనం, నా ప్రాణమా
నీ వేళ కృంగి ఉన్నావు. ఇంతకీ ఇంతక 11వ వచనంలో మనం అనుకున్న మాట ఏంటి? 11వ వచనం ఏం చదివరా? నా ప్రాణమా నీ వేళ కృంగి. ఇంతకీ దావీదు ఎందుకు కృంగిపోయాడు? శత్రువులు బట్టి, ప్రమాదకరమైన కాలాలను బట్టి కృంగిపోలే, నష్టాలను బట్టి కష్టాలను బట్టి కృంగిపోలే, దేవుని సన్నిధికి వెళ్ళే సమయం దొరకటం లేదని కృంగిపోయాడు. మరి మనమా మాట్లాడరా? దేని బట్టి కృంగిపోతున్నామయ్యా అంటే ఇంట్లో ఉన్న కష్టాలు, ఒంట్లో ఉన్న కష్టాలు, అన్ని కష్టాలే, దాన్ని బట్టి కృంగిపోతున్నాం. దావీదు అందుకు కృంగిపోలేదట. దేవుని సన్నిధి సంవత్సరానికి 3 సార్లు వస్తుంది, రోజు వస్తే ఎంత బాగుండు అనుకున్నాడట. ఎవరు? దావీదు. అందుకనే దావీదు రాసుకున్నాడు, దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి. అంటే ఆయన మనసు ఎలా ఉంది? ఒక దినం గడపడం 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే ఆయన మనసు ఎలా ఉందని అర్థం? రోజు ఎవరి దగ్గర ఉండాలని. అందుకనే ఇంకో మాట అన్నాడు, నీ గడప గుమ్మం దగ్గర కనిపెట్టి ఉండాలనుకుంటున్నాను అన్నాడు. నీ గడప ద్వారబంధాల దగ్గర కనిపెట్టి ఉండాలి, తలుపులు ఎప్పుడు తెస్తారా అని. ఏ తలుపులు? దేవాలయం తలుపులు ఎప్పుడు తెస్తారా అని. మరి మనక ఎప్పుడు మూసేస్తారా అని. ఏదో అందుకనే మన బ్రతుకులు ఎలా లోకస్తులతో ఉంది. వారు అనుకున్న దేవాలయానికి వెళితే ఆ క్యూ అట వాట్సాప్ లో పెడుతున్నారు, యూట్యూబ్ లో పెడుతున్నారు, అది చెప్తున్న వార్త. ఆ లైన్ అట 24 గంటలు పడుతుందట నించుంటే. వారు అనుకున్న దర్శనం అయ్యేటప్పటికి 24 గంటలు. నిమసం ఆగలేకపోతున్నాం ఇక్కడ. నిమసం కుర్చీలేసి, ఫ్యాన్లు వేసి, మంచినీళ్ళు సప్లై ఇచ్చి, మళ్ళీ మీరు అలిసిపోతారేమో ఏదో మళ్ళీ పలహారం పట్టుకొచ్చి పెట్టి ఇన్ని చేస్తుంటే మరి వాళ్ళ వర్దెళ్ళక మన వర్దెళ్తామా? అందుకని కోట్లు అక్కడ ఉన్నాయి, కష్టాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏమైనా అర్థమైంది నా పాయింట్? కోట్లు అక్కడ ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు ఏ దేవుడు అన్నది పక్కన పెట్టండి, 24 గంటలు లైన్లో నుంచుంటున్నారంటే వాళ్ళు ఓర్పు ఎంత ఉందమ్మా? మాట్లాడరా? కాళ్ళకి జోడు లేకుండా నడుస్తున్నారంటే వాళ్ళ భక్తి ఎంత ఉంది? తెల్లవారు గట్లు వెళ్ళి కాలువల్లో స్నానం చేస్తున్నారంటే చలిలో వారి భక్తి ఎంత ఉందా? అందులో ఇస్సమంత కనబడితే చెప్పండి నాకు. బిషప్ గారికి ఇస్తే గంట పైన లాగేస్తాడండి. ఏంటి సార్ నిసుపెక్కదేమో ఆయనకి. గంట పైన ఎవడంటాడు అనుకుంటున్నాడు అంటున్నాడు ఒకడు. బతుకంతా రీల్స్ చూడటమే. మరి అప్పుడు కూడా గంట పైన కళ్ళు లేకేస్తాను అనుకోడు. ఏ చూసి? రీల్స్ చూసి. కానీ దేవుని వాక్యం వినేటప్పటికి మాత్రం వచ్చేస్తుంది వీడికి. ఓరి బుద్ధి బుర్ర మారకపోతే మన బతుకులు మారో. మీ బుద్ధి బుర్ర మారకపోతే వాళ్ళను చూసి నేర్చుకోండి భక్తి. వారంత భక్తి చేస్తున్నారు, నిజదేవుడు ఎవరో తెలియకపోయింది. తెలుసుండి మనమేం పొడుస్తున్నాం, మనమేం ఉద్ధరిస్తున్నాం. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాడు. ఈవేళ సురేష్ బాబు ప్రతి మీటింగ్ గ్రూపులో పెడుతున్నారా? చూస్తున్నారా? ఆ గ్రూపు చూసి ఇక్కడికి రాలేదంటే లెక్క ఎవరికి చెప్పాలి? చెప్పక్కర్లేదు అనుకుంటున్నారా? దావీదు లాంటి భక్తి చేయండి. అనవసరమైన అడ్డమైన భక్తి వల్ల ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకోండి. ఎంతో దూరం నుంచి నడిచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈవేళ ఈ రాత్రి. నడిచి రావాలా? అపోస్తులకు ఎవడన్నా బండి ఉందా, కారు ఉందా, ఏసీ కారులు ఉన్నాయా? ఎలా చేశారు అపోస్తులు? ఆ రోడ్లు అసలు ఆ రోజుల్లో రోడ్లు ఉన్నాయా? అమ్మలారా గుర్తుపెట్టుకోండి, 3 ఆడపిల్లలకి అన్నదట ఆ తల్లి. 3 ఆడబిడ్డలకే పురుడు పోసాను, 3 ఆడబిడ్డలకి ఆపరేషన్ జరిగినాయి. ఆ తల్లి ఎలా ఉంటుందో అని అనుకున్నాను ఆ వేళ అని ఆ మనవరాళ్ళ యొక్క అమ్మమ్మ మొక్కుకున్న మొక్కుబడి కూడికిది. అంతేనా? ఇప్పుడు ఆ మనవరాళ్ళందరినీ
దేవుడు చల్లగా చూశాడనే కదా ఈ మీటింగ్. ఇదే సందర్భంలో ఒక మాట చెప్తున్నా, మనం దేవుని మీద భక్తి చేయకపోవటానికే, భక్తి చేయటానికి రీజన్ ఒకటి చెప్తున్నా. అప్పుడే 10 రోజుల క్రితం తుని ఏరియాలో ఒక పసిబిడ్డ 2 సంవత్సరాల ఆడబిడ్డ తప్పిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ వెతకని చోటు లేదు, వెతకని ప్రదేశం లేదు. ఆ బిడ్డ ఏమైపోయిందో ఎవరికి తెలియటం లేదు. ఏ ఆనవాలు దొరకట్లేదు. పెద్ద పెద్ద మేధావులు తీసుకొచ్చింది గవర్నమెంట్ అని. నేను గవర్నమెంట్ అభినందిస్తాను, వారి శ్రద్ధను అభినందిస్తున్నా. ఎందుకంటే ఆ పసిబిడ్డ ఎవరి ప్రాణమైన ఒకటే అని మన ముఖ్యమంత్రి గారు గాని, ఉప ముఖ్యమంత్రి గారు గాని దాని మీద శ్రద్ధ పెట్టి అక్కడికి మొత్తం బెటాలియన్ అంతటా దింపేశారు. మామూలు బెటాలియన్ కాదు, అణువణువు గాలిస్తున్నారు. ఇప్పటికి ఆ బిడ్డ ఆచూకీ దొరకలేదు. ఆ తల్లి వేదన ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వేదనలు ఏమీ లేకుండా చేసిన మనం దేవునికి ఎంత రుణస్తులు తల్లి. అర్థం కావట్లేదు మనుషులకు. అదే ఆ స్థానంలో మనం ఉంటే ఏమైపోదు. ఎందుకు గుర్తురాట్లా మనుషులకి? దేవుడు ఎందుకు గుర్తురాట్లా? ఎప్పటికి దొరకలా. చివరికి ఏ వార్త చెప్పట్లా. పాపం ఒక కుక్క కూడా వెళ్ళింది, ఇంట్లో పెంచుకుని కుక్క కూడా వెళ్ళిందట. ఆ కుక్క 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది ఇంటికి. మళ్ళీ దాన్ని వెంబడిస్తే ఆ పసిపిల్ల ప్రాణం ఎక్కడుందో, ఆ మనిషి ఎక్కడ తప్పిపోయిందో చెప్తుందని దానికి కెమెరాలు పెట్టి రకరకాల పరికరాలు పెట్టి మళ్ళీ వదిలేరు. వెళితే పాపం ఆ బిడ్డను ఎత్తుక్కుంటూ అది వెళ్ళింది. వెళ్ళిన వెనకాల పోలీస్ బెటాలియన్ అంతా వెళ్ళారు. కానీ ఆ కుక్క తిరిగింది, అడివంతా తిరిగిందట. అది అడవి ప్రాంతం, అడివంతా తిరిగి వచ్చి అలిసిపోయి చచ్చిపోయింది. ఆ కుక్క చనిపోయింది, పసిబిడ దొరకల. చివరికి ఏమంటున్నారు అని అంటే, అక్కడ వ్రాసిన వార్తలను బట్టి చెప్తున్నా, అది నిజమో కాదు నాకు తెలియదు. ఏ కొండ చిలువైనా బిడ్డను మింగేసిందేమో అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఏ జంతువులైనా ఒకవేళ తినేసి ఉంటే కనీసం బట్టలైనా కనబడేవి. ఏదైనా బట్టలు తినవు కదా, ఆ బట్టలైనా కనబడేవి. బట్టలు కూడా లేవు. సో అలా మింగేయగలిగిన శక్తి దేనికుంది? ఏ కొండ చెలవకైనా ఉంటది. కాబట్టి ఏ కొండ చెలవైనా ఆ పసిబిడ్డను మింగేసిందేమో అని ఒక డౌట్ ఫారెస్ట్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అది నిజమో కాదో సృష్టికర్తకు తెలియాలి, మన అభివృద్ధి తెలియదు. కానీ ఆ తల్లిదండ్రులు పడుతున్న నరకం ఒకసారి ఆలోచించు. మరి మన బిడ్డల్ని ఎంత చక్కగా చూసి చల్లగా చూస్తున్న దేవునికి ఓ గంట దైవం దగ్గర గడపరా బాబు అంటే ఎంతసేపు ఇళ్ళ దగ్గరే తప్ప దేవుని దగ్గరకు వచ్చే మనసంతా లేకుండా చేసేసుకుంటున్నారు. ఎలా ఆశ్చర్యపడుతుంది అనుకుంటుందండి ఈ లోకంలో? నాకు అర్థం కాదు. ఎలా వర్ధిల్లుతారు అనుకుంటున్నారండి ఈ లోకంలో? నాకు అర్థం కాదు. దేవుని నీతి ఏం చెబుతుందండి? దైవ నీతి ఏం మాట్లాడుతుందండి? దేవుని కొరకు ఏం చేయాలండి మనం? ఎంత గొప్పగా మాట్లాడుతుందండి దేవుని నీతి. దావీదు ఏం మాట్లాడుతున్నాడు? ఎంతగా ఆయన ప్రాణం ఎందుకు కృంగిపోతుంది? దేవుని సరిది నాకు దొరకటం లేదని ఏడిచాడు. ఎవరో? దావీదు. తన ప్రాణం తనలో ఎందుకు కృంగిపోతుంది అంటే దేవుని సన్నిధి దొరకనందుకు ఏడిచాడు. ఆ క్రిందకి చూడండి ఏమన్నాడు. ఆ క్రిందకి చదివితే 5వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించు. అదే పదం వాడాడు ఇక్కడ మళ్ళీ. దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించేదను. ఎవరినే? దేవుడు. ఎందుకు? నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది కావున యొర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మేసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము
చేసుకొనుచున్నాను. ఎక్కడికి వెళ్ళినా నిన్నే జ్ఞాపకం చేసుకుంటున్నాను. అది ఏ కొండెక్కినా లోయలోకి దిగినా ఎక్కడికి వెళ్ళినా నిన్నే జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ తర్వాత 7వ వచనం అన్నాడు, నీ జల ప్రవాహముల ధ్వని విని కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. ఒక నదిలో మునిగిపోయి జీవం లేకుండా కొట్టుబిట్టాడుతున్న ప్రాణంలాగా నా ప్రాణం ఉంది. అలల మధ్యలో చిక్కుకున్న ప్రాణంలాగా నా ప్రాణం ఉందని చెబుతున్నాడు అక్కడ భక్తుడు. 8వ వచనంలోకి వెళ్తే, అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగా నాజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవ చేతనైన దుఃఖాక్రాంతుడనై సంచరింపవలసి వచ్చునేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నా దేవుడు తమ దోషణ విరుచుచున్నారు. నీ దేవుడు ఏడి? ఎందుకంటే అప్పటికి ఇజ్రాయేల్ దేశంలో విగ్రహారాధన విపరీతంగా ఉన్నప్పుడు విగ్రహాలన్నీ వారి కళ్ళ ముందే ఉన్నాయి. కానీ యెరూషలేము ఎక్కడో ఉంది. కాబట్టి శత్రువులందరూ ఏమనివారట దావీదుని? నీ దేవుడి, నీ దేవుడి, మా దేవుడి. మనసుకి ఎంతో వేదన వచ్చేసిందట. ఎవరికే? దావీదు. ఇలాంటి తపన దైవ పిల్లలైన మనకుండా. ఈ తపనతో కూడిన భక్తి చేయాలి మనం. దేవుని సన్నిధి నేను ఎప్పుడు కనబడతా, దేవుని సన్నిధి నేను ఎప్పుడు ఉంటా, ఆ తపన ఉండాలి. ఈవేళ భూ జీవితం తాత్కాలికం, ఎప్పుడు ఏమైపోతామో ఎవ్వరికీ తెలియదు. ఈవేళ బాగున్నాం, రేపు ఎలా మారిపోతామో తెలియదు. ఈ మరుక్షణంలోనే ఏమవుద్దో తెలియదు. ఈ మెట్లు దిగి ఇంటికి వెళ్తామో లేదో కూడా తెలియదు. అందుకనే దైవానికి దేవుని పిల్లలు ఎప్పుడు దగ్గరగా బ్రతకాలి. దైవానికి దేవుని పిల్లలు ఎప్పుడు దగ్గరగా బ్రతకాలి. భక్తి చేయటం అంటే నీ శరీరాన్ని ఉంచుకోవటం. ఎవరి దగ్గర? దేవుడు. భక్తి చేయటం అంటే దేవునికి ఇష్టంగా నువ్వు చేసే చిన్న పని అయినా కూడా ఇష్టంగా చెయ్యి, కష్టంగా చెయ్యి. కష్టంగా చేస్తే ఇందాక చెప్పాను శాపం. నువ్వు ఇచ్చే కానుక కూడా దేవునికి ఎలా ఇవ్వాలి? ఇష్టంగా ఇవ్వాలి. నువ్వు పాట పాడిన ఇష్టంగా పాడాలి. నువ్వు వాక్యం చదివిన ఇష్టంగా చదవాలి. నన్నే చదవమంటారు, నన్నే పాడమంటారు అని ఆడి జీవితంలో బాగుపడ్డాడు. వాక్యం చదవమన్నారు, ఇష్టంగా చదువు. పాట పాడమన్నారు, ఇష్టంగా పాడు. ఈ కుర్చీలు వేయమన్నారు, ఇష్టంగా చేయి. దేవుని పని ఏదైనా ఇష్టంగా చేయి. కష్టంగా చేయాలనుకున్నావా? చెటుమా కరమే లేదు. నువ్వు చేయకపోతే ఇంకోళ్ళు చేయించుకుంటాడు. ఎవరో? దేవుడు. దేవుని పని ఏమి ఆగిపోదు. అడిగారు కదా శాస్త్రుల పరిచయాలు, ఏమయ్యా ఏటా పిల్లలకి ఆకలేట్ అన్నారు. ఎవరు పిచ్చోళ్ళారా? ఆ పిల్లల కనుక కేకలేటు ఆపేస్తే ఈ రాళ్ళు కేకలేస్తాయి. అంటే దేవుడికి ఎలాగైనా స్తుతి చెల్లించుకోవటం ఎలాగో ఆయనకి తెలుసు. మనం స్తుతి చేయకపోయినా నష్టం లేదు. కాబట్టి నువ్వు దేవుని పని చేయకపోయినా నష్టం ఏం లేదు. నువ్వు దేవుని పని చేయకపో, నీ బిడ్డ మీద ఆశీర్వాదాలు పోగొట్టుకో. నువ్వు దేవుని పని చేయి, నీ మీద, నీ బిడ్డల మీద, పుట్టబోయే తరాల మీద కూడా దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ వేళ మా తల్లిదండ్రులు చేసిన భక్తే ఈవేళ మమ్మల్ని దీవించి, ఈవేళ మేం చేస్తే అది మా పిల్లల మీద పడుతుంది. మా పిల్లలు చేసుకుంటే వారి పిల్లల మీద పడుతుంది. మీరు చేస్తే మీ పిల్లల మీద ఈ ఆశీర్వాదాలు పడతాయి. కాబట్టి ఇష్టంగా చేయండి దేవుని పని, కష్టంగా చేయటం మానుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని సదాకాలము దీవించి ఆశీర్వదిస్తాడు. ఈవేళ వెంకటలక్ష్మి కుటుంబం ఆది నుండి ఈ మా సంఘం ఏర్పడిన దగ్గర నుంచి వాళ్ళ సంఘ సభ్యులు సోమలమ్మ గారి కుటుంబం, ఈ సంఘం ఏర్పడిన దగ్గర నుంచి మొదటి సంఘ సభ్యులు. ఆ వేళ ఏ భక్తి ఉందో ఈ వేళకి అదే వాళ్ళకి అర్థం అవనండి, అర్థం కాకపోవడం. ఎంతో మంది వచ్చి ఎన్నో అపోహలు పెట్టారు, ఎన్నో రకరకాల మాటలు మాట్లాడారు. వాళ్ళ ఇంటికి ఎంత మాట మాకు తెలియనివ్వలేదు. వీళ్ళు ఎలా చెప్పారు మీ మీద, వీళ్ళు ఎలా చెప్పారు, ఒక్క మాట మా దగ్గరికి రాలేదు. ఆ వేళ ఏ ప్రేమ చూపించారు, ఈ వేళకి ఆ కుటుంబాలన్నీ మా మీద ఒక దైవజనుడికి అదే ప్రేమ, అదే విశ్వాసం. చిన్న చిన్న జీవితాలు
రెక్కల ముక్కలు చేసుకుని పడి బ్రతికే జీవితాలు. అయినా ఏనాడు ఆ గౌరవం గాని ఆ మర్యాద గాని ఆ గృహంలో మాకు తగ్గలేదు. దేవుని కృపలు ఎప్పటికీ తగ్గదు. అలా ఎందరో మన సంఘబిడ్డలు ఉన్నారు. పెడితే ఒకలాగా, పెట్టకపోతే ఒకలాగా. ఎప్పుడు వారిలో మేము చూడలేదు. ఏనాడు మేము రూపాయి కూడా పెట్టలేక. మేము పెట్టకపోయిన అదే ప్రేమ ప్రేమించారు, పెట్టిన అదే ప్రేమ. ఆ వేళకి ఈ వేళకి అదే ప్రేమ. కనుక ప్రేమను కూడా డబ్బుతో కొలవద్దు, దేన్ని డబ్బుతో కొలవద్దు, భక్తిని అస్సలు డబ్బుతో కొలవద్దు. నీవు భక్తి ఎందుకు చేస్తానంటే నీ వ్యక్తిగత పరలోక జీవితం కొరకు చేస్తాను. నా భక్తి ఎందుకు చేస్తానంటే నేను వ్యక్తిగత పరలోక జీవితం కొరకు చేస్తున్నాను. కాబట్టి భక్తి ఎందుకు చేయాలంటే పరలోక వ్యవస్థల కొరకు చేయాలి. కాబట్టి దేని కొరకు కాదు. యోధ అలాగా అమ్ముకోదు. 30 వెండి నాణాలకు అమ్మేశాడు యేసు ప్రభు. ఏమి సాధించాడు? మాట్లాడాడు. ఏమి సాధించాడు? మరణం సాధించాడు. ఎవరో సామాను జావు తెచ్చాడు. ఎవరో యోధ.